బాగుంది. అండ్ పార్ట్ 2 వస్తే కానీ మనం చెప్పలేము కదా. ఇద్దరిది యాక్టింగ్ బాగుంది. లైక్ విజయ్ దేవరకొండ అండ్ సత్యదేవ్ యాజ్ వెల్ యాజ్ మనకి విలన్ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే చాలా మూవీస్ తర్వాత వచ్చింది కదా, సో మనం ఎంకరేజ్ అయితే చేయాలి. సెకండ్ పార్ట్ వస్తే కానీ మనం చెప్పలేము కదా. బాగుంది, నాకైతే నచ్చింది. ఓకే, సెకండ్ పార్ట్ తీసే అంత స్టోరీ ఉందా సినిమాలో? ఆబ్వియస్లీ ఉంటుంది కదా అండి. బాహుబలికి దీనికి అంటే బాహుబలి చూసాం మనం ఫస్ట్ పార్ట్, మనకి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో సెకండ్ పార్ట్ వచ్చిన తర్వాత మనకి చాలా నచ్చింది. ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. సో ఆయన యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? పోలీస్ యూనిఫామ్ లో కానీ యాక్షన్ సీన్స్ కానీ ఇట్స్ గుడ్, నైస్, బాగుంది. స్టోరీ కొంచెం లాగ్ ఉందన్నారు, నిజమేనా? లాగా స్టోరీ లాగ్ ఉందన్నారు. ఓకే, ఫ్యామిలీ తెలుగు చూడొచ్చు, ఫ్యామిలీ తెలుగు యా. సో ఈ లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ ఇప్పుడు అన్నదమ్ముల సెంటిమెంట్ ఎలా అనిపించింది? ఒక్క సెకండ్ ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు అంటే సినిమా హైలైట్? బ్రదర్ బాండింగ్ చాలా బాగుంది. అనవసరంగా సత్యదేవన్ చంపేసినట్టే అనిపించలేదా? అంటే అసలు వాళ్ళు రైటింగ్ అంటే డైరెక్టర్ బట్టి కదా, ఇప్పుడు మనం ఏం చెప్తాం, సీన్ అట్లుంది ఆయన క్యారెక్టర్ అంతే. ఓవరాల్ మూవీ ఎలా ఉంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ప్రిఫర్ చేయొచ్చా సినిమా? చేయొచ్చు. సో విజయ్ దేవరకొండకి ఎప్పటి నుంచో హిట్ లేదని చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు కదా, సో ఇది కరెక్ట్ సినిమా ఇట్స్ కంబ్యాక్ అనుకోవచ్చు. సినిమా ఇప్పుడే చెప్తున్నా పోయా, ఈ సినిమా పోయా, నిజంగా పోయా, నిజంగా సినిమా 100 పోయా. డ్యాన్సులు, ఫైట్లు, పాటలు, రొమాన్సులు, అన్నదమ్ముల మధ్య సెంటిమెంటులు, ఏమి సెంటిమెంటు. విజయ్ దేవరకొండ అన్న ఈ సినిమాతో, ఈ కింగ్డమ్ సినిమాతో ఒక హిట్, ఒక బ్లాక్ బస్టర్, ఒక కనెక్షన్, ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టేసి నెంబర్ 1 కూర్చునేసాడు అంతే. ఆడ కూర్చో ఉంటాడు, ఇంకా రాడు, కిందకి రాడు అంతే. ఇంకా అక్కడ కూర్చున్నాడు అంతే. ఆయన ఎవరు టచ్ చేయలేరు అంతే. కష్టపడి సినిమా హీరో అయ్యాడు, తెలుసు అతనికి ఎక్కడెక్కడ ఏమేం చేయాలి. దయచేసి సినిమా మీద నెగిటివ్ రివ్యూ ఆపేయండి, ఇంతటితో ఆపేయండి. ఏ సాధించారు మీరు? నెగిటివ్ రివ్యూలు చెప్పి నెగిటివ్గా ట్రోల్ చేసి సినిమా బాగుందని చెప్పి మీకు ఏమైనా సాధించారా? ఏమైనా చేయగలిగారా? ఏం కావాలి ఇంకా ఈ సినిమాలో? యాక్టింగ్ లేదా? డైలాగులు లేవా? డ్యాన్సులు లేవా? ఫైట్లు లేవా? బీజిఎం కావాలా? రొమాన్స్ లేదట. రొమాన్స్ కూడా ఉంది రా, లాస్ట్ లో అది కూడా ఉంది. రొమాన్స్ కూడా ఉంది, కింగ్డమ్ సినిమాలో రొమాన్స్ కూడా ఉంది. పీక్కో వచ్చి నువ్వు పీక్కో. అంటే లిప్ లాక్ సీన్ లేవట. లిప్ లాక్ సీన్ దేనికి? కరెక్టే, అవి కూడా కావాలా? నీకు కాదంటే అవి కూడా పార్ట్ 2లో పెడతారంట అన్నారు వాళ్ళు అన్నారు, మీరే చెప్పను అంతే. పాప అనిరుద్ధ్ మ్యూజిక్ పోయా, అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ పోయా, బీజిఎం పోయాడు చెప్పాడు. పిచ్చి కుక్కనే, గచ్చి కుక్కనే, మనిషిని కొట్టినట్టు అదే. ఏం కొట్టిపోయా, కొట్టి జనాలు మొత్తం చచ్చిపోయారు పోయా థియేటర్లో. అమ్మాయిలు అయితే నన్ను పట్టేసుకున్నారు పోయా. అమ్మాయిలు 10 మంది అమ్మాయిలు ఒక్కడనే పట్టుకొని నన్ను కాపాడని ఆ బీజిఎం దెబ్బకి ఏడ్చి పోయా. పార్ట్ 2 కోసం చూస్తున్నారు, అవుతుంది అండి. ఓకే, బాగుంది. మూవీలో హైలైట్ ఏంటి? మీకు హైలైట్ ఏంటండి మూవీలో? బ్రదర్ బాండింగ్ బాగుంది. చాలా బాగుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. హీరోయిన్ ఎలా అనిపించింది? హీరోయిన్ పెద్దగా ఏం లేదు, కొంచెం మధ్యలో వస్తుంది అంతే. సాంగ్ కట్ చేశారు, ఒక సాంగ్, అది మైనస్ పాయింట్ అయింది కొంచెం. ఓకే, అన్నదమ్ముల సెంటిమెంట్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. బీజిఎమ్స్ అంటూ ఎక్కువ లేవు. బీజిఎం సౌండ్ ఎక్కువ లేదు. అండ్ ఈ సాంగ్ ఒకటే ఉంది, 1 సాంగే ఉంది. ఆ సాంగ్ కోసం వెయిట్ చేసాం చాలా, కానీ రాలేదు. విజయ్ దేవరకొండ టార్గెట్ చేస్తారు. దయచేసి నెగిటివ్ రివ్యూలు నమ్మద్దు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సినిమా బయటికి వెళ్తుంటే ఒక మాట అన్నాడు, ఈ సినిమా బాగాలేదు, తొక్క తోటకూర అన్నాడు. ఇప్పుడే వాడన్నా ఈ సినిమా తొక్క అంటే వాడు పెద్ద చెక్క అంటానైతే నిజంగా చెప్తున్నా. చెప్పుతో కొట్టినట్టు చూసారు సినిమా, మామూలుగా లేదు అసలు. సత్యదేవ్ కానీ మన విజయ్ దేవరకొండ అన్నతమ్ముల క్యారెక్టర్ కానీ అద్భుతం. ఎంత మంచి సెంటిమెంట్ సినిమా నా జీవితంలో చూడాల. అన్నతమ్ముల సెంటిమెంట్, ఈ రేంజ్ సెంటిమెంట్ నా జీవితంలో నేను చూడాల. మేమర్స్కి నేను ఒకటే చెప్తున్నా, నెగిటివ్ రివ్యూస్ కొడుకులు ఒకటే చెప్తున్నా, విజయ్ దేవరకొండ తోపు, దమ్ముంటే నువ్వు ఆపావు. అయినా లేదంటే ఎలివేషన్ సీన్స్ అయినా సరే, విజయ్ గారు మెచ్యూర్డ్ యాక్టింగ్ అయినా సరే చాలా బాగా అనిపించింది ఫస్ట్ హాఫ్ వరకు. కొన్ని సీన్స్ ఏంటంటే తన అనిరుద్ధ్ గారు బీజిఎంను కూడా ఎలివేషన్ చేసుకొని డామినేట్ చేస్తాయి, ఆ లెవెల్ ఉంది ఫస్ట్ హాఫ్ వరకు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళు ఏ ఇంటెన్షన్తో అయితే 2 పార్ట్ ఇద్దామన్న ఒక ఇంటెన్షన్కి వెళ్ళిపోతున్నారు,
దానివల్ల ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్గా అది డిస్టర్బ్ అవుతుంది. ఎండింగ్ అయినా సరే అవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. అండ్ ఎందుకో ఆ స్టోరీ కూడా కొంచెం ఫ్లాట్గా వెళ్ళిపోయింది. ఎక్కడ ఒక హై మూమెంట్స్ అలాంటి ట్విస్ట్ టైం లేకుండా ఒక ఫ్లాట్గా వెళ్ళిపోయింది అన్న ఇదైతే ఉంది. సెకండ్ హాఫ్లో ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అంటున్నారు. విజయ్ దేవరకొండ గారి ప్రెసెన్స్ ఎక్కువ లేదంటున్నారు. దాన్ని చాలా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు చాలా హైలైట్ సీన్స్ పడ్డాయి, చాలా ఎలివేషన్స్ పడ్డాయి, చాలా మంచి సీన్స్ పడ్డాయి. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా తక్కువ అయిపోయి అలాంటి సీన్స్ అని. అండ్ క్లైమాక్స్ కూడా ఒక హైలో ఇద్దాం అనుకున్నారు, ఒక దేవరా ఒక కల్కి టైప్లో ఇద్దాం అనుకున్నారు, కానీ ఎందుకో అది అంత వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. మ్యూజిక్ వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ అంటున్నారు దాన్ని. డెఫినెట్గా కాకపోతే ఏంటంటే ఆయన బీజిఎంని గౌతమ్ గారు మేకింగ్తో మొత్తం డామినేట్ చేశారనిపించింది. అది పాజిటివే. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్లో ఇంకొంచెం లేపాల్సిన సీన్స్ పడాల్సింది కానీ అవి మిస్ అయ్యాయి. లేపాల్సిన సీన్స్ ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తారు? ఇది ఆయన అన్నట్టు గౌతమ్ గారి కింగ్డమ్, ఒక క్లాస్ డైరెక్టర్ ఒక మాస్ మూవీ చేస్తే అలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే జెర్సీ లెవెల్లో ఇంకొంచెం ఎమోషన్ గట్టిగా పెట్టుంటే బాగుంటుంది అనిపించింది. బట్ కొన్ని సీన్స్లో గౌతమ్ కనిపిస్తాడు. ఒక సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది చెప్పకూడదు, కానీ ఆ సీన్ వరకు ఆయన టేకింగ్ అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఇంకొంచెం క్లైమాక్స్ కూడా కొంచెం బాగుంటుంది. సినిమాలో ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే ఒక పాట లేదు. ఆ పాట ఏ పాట అంటే చీకట్ల దారులు, అదొక పాట లేదు. మిగతా ప్రతి సీన్లు బాగున్నాయి, ప్రతిదీ బాగుంది. స్టోరీ వచ్చేసి స్క్రీన్ ప్లే, డైరెక్టర్, డిఓపి అందరూ, ఎడిటర్, ముఖ్యంగా ఎడిటర్ చాలా బాగా, అసలు ఎడిటర్ లేకుంటే ఇదంతా లేదు. ఎడిటర్, డైరెక్టర్ లేకుంటే వీళ్ళందరూ చాలా బాగా సినిమాని ముందుకు తీసుకుపోయినారు. దయచేసి ఫేక్ రివ్యూలు ఏమి నమ్మకండి. సినిమా మాత్రం మిర్చి పాడేసిండు. బ్రదర్ది లవ్ అయితే వేరే లెవెల్ ఉంది. చిన్న ఉన్నప్పుడు వాళ్ళు తగ్గిపోయి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీలో ఉన్న కుటుంబంలో ఉన్న బ్రదర్స్ ఉన్నారు అనుకో, సినిమాకి మాత్రం ఓవర్గా కనెక్ట్ అయిపోతారు. మెంటల్ ఎక్కేస్తారు వాళ్ళకి. విజయ్ దేవరకొండ కంబ్యాక్ అనొచ్చు. ఎందుకంటే సినిమా బాగుంది. సెంటిమెంటల్గా ఉన్న బ్రదర్స్, ఒక ఎమోషనల్ ఉన్న పర్సన్కి అయితే సినిమా బాగా నచ్చుతుంది. ఇక ఎవడన్నా కంకణం కట్టుకొని సినిమాని డ్రాప్ చేద్దామని ఫేక్ హీరో చూస్తే మాత్రం ఏం చేయలేం. అయినా కూడా చేయొచ్చు. అన్న ఇప్పుడు కొట్టుకోబోతుంది. ఇప్పుడు నీళ్ళలో ఇప్పుడు ఒక ఫ్లోలో ఉన్నాడు. ఆ ఫ్లోలో ఇప్పుడు వచ్చేసాడు. ఇక అంతే. ఇక సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా? హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి నార్మల్గా హీరోయిన్ క్యారెక్టర్ ఏమంత అనిపించలేదు మనకి. మొత్తం అన్న సత్యదేవ్ అన్న ఇద్దరు ఒక షిప్లో క్యాప్టెన్ లాగా ముందు గుంజుకొచ్చేసారు సినిమాని. మధ్యలో కొంచెం ల్యాగ్ ఉంటుంది. ఆ ఒక్క ల్యాగ్ మనము ఒక 2 నిమిషాలు పోని అనుకున్నాం అనుకో, మళ్ళీ అండర్ దాన్ని ఎక్కిచ్చేస్తాను మనకి మ్యూజిక్తోని. అది ఒక ట్రెక్ లాగా ఉంది అంతే. ఇక వైలెన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు. ఫ్యామిలీ చూడొచ్చా? ఎందుకు చూడొద్దు అన్న? ఫ్యామిలీస్ చూడొచ్చు, అందరు చూడొచ్చు. సినిమా ప్రతి ఒక్కరు చూడొచ్చు. అయ్యా లోపలంతా సవ్యంగానే జరిగింది. మేకు పెడతారేమో చెప్పి భయపడ్డా, కానీ మంచి కాల్ చేసిన గుణపం దింపాడు లోపల. సో విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమా కాదు. విజయ్ దేవరకొండ స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోవట్లా. గౌతమ్ తెనుమూరి ఫోన్ నెంబర్ నాకు తెలియదు, కానీ నెంబర్ దొరకకుండా కనుక మామూలుగా వేసుకుంటాను కాదు. ఎందుకంటే నాగవంశీ గారు ప్రొడ్యూసరు. 120 కోట్లు 130 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళే పబ్లిక్గా చెప్పుకోరు. ఎంత ఖర్చు పెట్టి అలాంటి స్టోరీలు తీయడం, స్టోరీ ఎంచుకోవట్లేదు, సరిగ్గా రావట్లా. మరి విజయ్ దేవరకొండ ఎందుకో విజయ్ దేవరకొండ పుష్ప డైలాగ్ కొట్టాడు, ఈసారి ఇటు కొడతా అని. నేను అదే అంటున్నా. తిరుపతి వెంకయ్య స్వామి ఏం చేయలేడు. డైలాగ్ చెప్పినంత మాత్రం స్క్రిప్ట్లో దమ్ము ఉండాలి. స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోకుండా అర్జున్ రెడ్డి గీతా గోవిందం తర్వాత ఇప్పుడు దాకా 5 సినిమాలు వచ్చినాయి వరుసగా. డియర్ రామరెడ్డి అని, లైగరు, ఇలాంటి సినిమాలు ఎంచుకుంటే నెంబర్ 1 కాదు, 0 పడిపోతాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికైనా స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోండి. కాంబినేషన్ నమ్ముకుంటే గుడిసిపోతున్నారు. ఎన్నిసార్లు మీకు దండం పెడుతున్నారు, దయచేసి అర్థం చేసుకోండి. స్క్రిప్ట్ 1కి 10 సార్లు చెక్ చేసుకుని దిగితే ఇట్టు కొడతాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఇట్టు కొట్టలేకపోతాడు. ఎందుకు? స్క్రిప్ట్ చేసుకుని రావట్లా. మరి వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు, వీళ్ళు తీసేది ఏం చేస్తాను నాకు ఏం అర్థం కావట్లా. డైరెక్టరే మిస్టేక్. కింగ్డమ్ ఫ్లాప్, బిలో యావరేజ్. ఇంకా మరి ఫ్లాప్ అని చెప్పను, కానీ యావరేజ్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి బాగా నచ్చుద్ది. బాగుండాలని కోరుకున్న 100 కోట్లు 200 కోట్లు కొడితే సంతోషపడేవాడిని. బ్రో ఓకేగా అనిపించింది బ్రో. సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి అంత అనిపించలేదు బ్రో. అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఓకేగా అనిపించింది. అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి ఫస్ట్ నేను వచ్చాను. అనిరుద్ధ్ మ్యూజిక్ లేదు. హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఓవరాల్ 5 మినిట్స్ ఉంటుందేమో. మూవీలో వచ్చేసి 5 to 7 మినిట్స్ ఉంటుందేమో మేబీ. హీరోయిన్కి ఏం క్యారెక్టర్ లేదు. ఓవరాల్గా వచ్చి విలన్ బాగా చేశాడు బ్రో, కొత్త విలన్. విజయ్ దేవరకొండ బాగా చేశాడు. వాళ్ళన్న క్యారెక్టర్ సత్యదేవ్ చాలా బాగా చేశాడు. వీళ్ళు ముగ్గురిది ఓకే బ్రో. జస్ట్ ఓకేగా అనిపించింది సినిమా. చాలా మంది హీరోయిన్ వేస్ట్ ఈ సినిమాకి, క్యారెక్టర్ లేదా బ్రో? అసలు ఆ క్యారెక్టర్ ఏం లేదు. తనకు ఒక పాట ఇచ్చారు, మామూలుగా ఆడియోలో ఒక పాట రిలీజ్ చేశారు, కానీ ఆ పాట కూడా లేదు బ్రో సినిమా. కావాలనే పెడుతున్నారు. తీసుకున్నాడు కానీ ఏం చేస్తాడు.
తీసుకుని. మరి ఏడుకొండల వెంకన్న స్వామి ఎమ్మెల్యే లేడా ఈరోజు? ఏమో మరి బ్రో, లేదేమో అనిపిస్తుంది నాకు కూడా. లేదు, కానీ దేవరకొండ యాక్టింగ్ అయితే బాగుంది బ్రో. డైరెక్టర్ ఏదో తీద్దాం అనుకున్నాడు కానీ తీలేపోయాడు బ్రో. ఓకేగా చేశాడు. కంబ్యాక్ లేదు బ్రో. మరి పార్ట్ 2 ఎందుకు అంటారు? పార్ట్ 2 అదేంటిది కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టి లాస్ట్కి పెట్టాడు. ఏమన్నా పార్ట్ 2 ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు, బట్ స్టోరీ ఏం లేదు బ్రో. ముందల వాళ్ళని ఒక తెగ ఉంటుంది, దాన్ని కాపాడటానికి వీళ్ళ అన్నయ్య ప్రయత్నిస్తూ ఉంటాడు, చనిపోయాడు. జస్ట్ మళ్ళీ వీళ్ళ అన్నయ్య తమ్ముడు ఆ తెగని కాపాడటానికి ఇది ఉంటుంది బ్రో. లేకపోతే యావరేజ్ బ్రో, జస్ట్ యావరేజ్.